మోసం అంటే మోసమే పోర్రి. అసలు మన తెలంగాణ రైతులు గింతగానం మోసపోతారు, గిట్ల గోసపడతారని అస్సలు అనుకోలే. ప్రభుత్వం మారంగానే రైతు రాత కూడా గిట్ల తిరమర్రావుడేందోళ్ళ. మొన్నటిదాకా యూరియా కోసం మన రైతులు ఎంత తండ్లాడిరో చూసినాం కదా. అగో గా తండ్లాటి ఇంకా ఒడవనే ఒడవలే. ఇప్పటికీ కూడా ఒక్క బత్త దొరుకుతలేదు. అగో చూడుర్రి లైన్లు ఎట్లా కడుతుర్రో. చూసిండ్రా ఎంత పెద్ద లైన్లో. ఇగో ఈడ చెప్పులు కూడా పెట్టిరు. యూరియా కోసమేను లైట్ అన్లట. మళ్ళా యూరియా కష్టాలు రానే వచ్చినాయి, పోతే కదా మళ్ళా రానికే. మొదటి సంధి గివే కష్టాలు అయ్యే. సీజన్లా గివే కథ. సీజన్ ఒడిచినాక కూడా గిరే తాన్లాట. రైతులకు కమస్క యూరియా కూడా సక్కగిత్తలేదు సర్కారు. జనగామ జిల్లా పాలకుర్తి రైతు సేవా కేంద్రం ముంగట యూరియా కోసం ఇట్లా లైను కట్టిరు. పొద్దున కోడి కూసేయాలకత్తే చీకటి పడేదాకా లైన్లు కడుతూనే ఉన్నారు. జనగామ జిల్లాలనే కాదు, వ్యవసాయం పనులు విడిచిపెట్టి యూరియా కోసం రోజంతా నిలబడ్డా కూడా ఒక్క బత్త చేతిలో పడుతుందన్న గ్యారంటీ లేకుండా అవుతుంది. ఏమన్నా అంటేనేమో స్టాక్ లేదు, ఆడికెళ్ళి రాలేదా అంటున్నారు. అసలు రైతులకు ఎన్నట్లేంది యూరియా కష్టాలేందోలా. రెండేళ్ల కిందటి దాకా ఇట్లుంటుండేనా? గిట్ల లైన్లు కట్టి ఎరుగుదుమా? చెయ్యి పార్టీ ప్రభుత్వంలోనే ఎందుకు గిట్ల అవుతుంది? కాంగ్రెస్ అంటేనే కరువని గిందికే అంటారు కావచ్చు. ఈ రెండేళ్ల సంధి మన రైతులు ఏం బాగుపడ్డారోలా. ఓ రైతు బంధు సక్క ఇచ్చింది లేదు, రుణాలు మాఫీ చేయలేదు, ఎరువులు ఇయ్యలేదు, బోనస్ మాట ఎత్తుడే లేదు, పండించిన పంట కొనులు లేదు, పంట లుక్సాన్ అయితే నష్టం కట్టించుడు లేదు. రైతుకు ఒక హిమ్మతి లేదు, ఒక భరోసా ఇచ్చింది లేదు. గిందుకేనా ఓట్లేసింది అని గలవైతురు రైతులు.